ట్రంప్ ప్రకటించిన సుంకాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా ట్రంప్ చెప్పడం మార్కెట్లను పడేసింది. తొలుత ఆసియా మార్కెట్లు భారీగా నష్టాలు నమోదు చేయగా తర్వాత ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. జర్మనీ డాక్స్ 6.5% పతనం కాగా ఫ్రాన్స్ మార్కెట్ సిఎస్ఈ 45.7% కుప్పకూలింది. బ్రిటన్కు చెందిన ఎఫ్టీఎస్ఈ 4.5% దిగజారింది. జపాన్ నికీ ఇండెక్స్ ఆరంభంలోనే 8% కుప్పకూలింది. భారీ నష్టాలతో కాసేపు ఫ్యూచర్స్ ట్రేడింగ్ను నిలిపివేశారు. చివరకు 7.8% నష్టంతో నికీ ఇండెక్స్ ముగిసింది. మిజుహో ఫైనాన్షియల్ సంస్థ 10.6%, మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ 10.2% నష్టపోయింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి పెద్దగా గురి కానీ చైనా మార్కెట్లకు నష్టాల సెగ తప్పలేదు. హాంకాంగ్ సెంగ్ 13.5% క్షీణించగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.3% నష్టాలను మూటగట్టుకుంది. తైవాన్కు చెందిన టీఎస్ఈ 9.7% పతనమైంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ 9.9% నష్టపోయింది. టాన్సెంట్ హోల్డింగ్ ఏకంగా 13% దిగజారింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 5.6%, ఆస్ట్రేలియాకు చెందిన S&P 4.2% పతనమైంది.